Hi, welcome to the Firebrand TV. Again, about to save Janasena, Pawan Kalyaniki ఒక స్మాల్ సజెషన్. బిగినింగ్లో ప్రజారాజ్యంలో ఉంటూ అక్కడ కొన్ని సిద్ధాంతాలు కొన్ని వే ఆఫ్ కండక్టింగ్ అల్లు అరవింద్ ఉండడం వలన మొత్తం అంతా చెడదొప్పుతున్నాడని చెప్పేసి ఇంకా చాలామంది పరకాల ప్రభాకర్ గురించి మొత్తానికి రకరకాల డిఫరెన్సెస్ నాగబాబు చేసిన అకృత్యాలు ఇవన్నీ కలిసి వెరసి టోటల్గా ప్రజారాజ్యం నుంచి బయటకు వచ్చేసిన పవన్ కళ్యాణ్ ఈ స్టార్టెడ్ ఈజ్ ఓన్ పార్టీ కూడా జనసేన. దాంతో ఇట్స్ ఎ వెరీ గుడ్ మూవ్ అని అందరూ కూడా వీ అప్రిషియేటెడ్. కానీ తర్వాత పర్యవసానం ఎలా జరిగింది? మీ ప్రజారాజ్యం ఆఫీస్ తోట చంద్రశేఖర్ దగ్గర ఉంటూ దాని తర్వాత వేరే చోట షిఫ్ట్ చేసి అక్కడ కూడా రోజు పెంట అయిపోయింది. నాకు మీ పార్టీలో ఉన్న చాలా చాలా ఇంపార్టెంట్ సీనియర్స్ డైరెక్ట్గా నాకు అప్పుడు చెప్పారు, వీ కెనాట్ హెల్ప్ ఇట్. జనరల్గా వాళ్ళు ఎవరిని ఎలాగ ఎక్కడెక్కడ పెట్టాలో తెలియలేదు, వాళ్ళలోనే ఒక సఖ్యత లేదు అని చెప్పేసి అని అనుకున్నాం. ఏం చేస్తాం ఇప్పుడు? బట్ ఎనీవే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాట్ పవన్ కళ్యాణ్ హ్యాస్ టేకెన్ ఎ స్టెప్ చాలా కరెక్ట్. దాని తర్వాత జరిగిన కాన్సిక్వెన్సెస్, చిరంజీవి వాజ్ ఆల్రెడీ జాయిన్డ్ ఇన్ కాంగ్రెస్, అక్కడ టూరిజం మినిస్ట్రీ కొట్టడం, ఇవన్నీ కూడా చాలా స్వార్థంగా అనిపించి బ్రహ్మాండంగా అతనే చీఫ్ మినిస్టర్ అవుతాడు, స్వీప్ చేస్తాడు అనుకునేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేతుల్లోకి వెళ్ళి ఆయన ప్లాన్ ప్రకారంగా అమ్ముడైపోయి మొత్తానికి చిరంజీవి బదనాం అయిపోవడం అనేది కాపుల్లో తల ఎత్తుకోకుండా జరిగిపోయింది. చాలా చాలా హీనంగా ఫీల్ అయ్యారు. అయినా కూడా ఈ డజన్ కేర్, బికాజ్ ఆయన ఒక స్టార్గా ఉన్నాడు కాబట్టి. అసలు వచ్చిన గొడవేది చిరంజీవి యొక్క ఈ సెల్ఫిష్ యాటిట్యూడ్ వల్లనే మీరు ఎంతకాలం పట్టింది. దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయడానికి మళ్ళీ పేరు పెట్టి జనసేన పెట్టి పవన్ కళ్యాణ్ చేసిన మూవ్ చాలా బాగుంది. ఆ మూవ్ వల్లనే అయినా కూడా 10 సంవత్సరాలు ఎందుకు నేను నమ్మలేదంటే, కాపులు ఎందుకు నమ్మలేదంటే కలిపేస్తాడు, అందరూ కలిపి వాళ్ళ అన్నయ్య కలిపేస్తాడు, వాళ్ళు అంతే, వాళ్ళ ఫ్యామిలీ అంతే టైపులో. తర్వాత డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ఎలక్షన్స్ చంద్రబాబు నాయుడు వాళ్ళందరూ కూడా చాలా బదనాం చేశారు. మీ ఊర్లో ఉన్న ఇల్లు కూడా అమ్మేసుకున్నారు, అది ఇది మొత్తం పెంట చేసేసి దే హ్యావ్ స్పాయిల్డ్ ద రెప్యుటేషన్ ఆఫ్ యువర్ ఇమేజ్ అండ్ ఆల్సో యువర్ ఫ్యామిలీ. సో ఆ విధంగా 10 సంవత్సరాలు పట్టింది ఒక్క ఎమ్మెల్యే గెలవడానికి. తర్వాత అతను కూడా ఏం చేస్తానికి హెల్ప్లెస్, ఈ జంప్ ఇంటూ వైఎస్ఆర్సీ. సో ఈ సినారియోలో ఇప్పుడు మళ్ళా ఈయనేదో లైలా స్టేజ్ మీద ప్రజారాజ్యం ఈజ్ నథింగ్ బట్ వాట్ యు కాల్ దిస్ జనసేన. ప్రజారాజ్యమే ఆ విధంగా రూపాంతరం జరిగిందని చెప్పేసి ఆ చెత్త వాగుడు ఈజ్ టాకింగ్ చిరంజీవి. ఐ థింక్ హీస్ కేపబిలిటీ అసలు మామూలుగానే జనరల్గా పెద్ద ఇంటెలిజెన్స్ కాదు యాక్చువల్గా. బై హార్డ్ వర్క్ ఆఫ్ థింగ్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ హీ హస్ కమ్ అప్, పీపుల్ లైక్డ్ ఇట్. బట్లోంచి వచ్చాడు కాబట్టి ఆవిడ కథ లేని స్టేజ్కి వెళ్ళిపోయి మీ అందరూ వేరే మెగాస్టార్లు పెట్టేస్తారు, పవర్ స్టార్లు పెట్టేసుకున్నారు కాబట్టి దట్ ఈస్ నో ప్రాబ్లం. నటవిఖ్యాత సార్వభౌమైన రామారావు పెట్టుకోగలిగింది. రామారావు గారు గాలి తీశారంటే నాదెండ్ల వాసవరావు గారు ఈ పక్కన ఉన్న నాదెండ్ల మనోహర్ ఫాదర్ వీడియోలు చూస్తే మొత్తం ఆయన మీద అభిప్రాయం అయిపోతుంది. సో ఆ స్టేజ్కి వెళ్లకుండా మిస్టర్ పవన్ కళ్యాణ్ యూ మస్ట్ కంట్రోల్ చిరంజీవి. ఈ ఏజ్లో డిమెన్షియా వచ్చేయచ్చు, ఇంకా రకరకాలు వచ్చేయచ్చు, సంధి పేలుడు ఆ వాగుడు వాగటం వల్ల ఇట్ ఈస్ బ్యాడ్ ఫర్ యువర్ పార్టీ. ఇప్పుడు మంచి స్ఫూర్తిగా వెళ్తుంది. నిన్ను చూసుకునే మీ బ్రదర్ని ప్రైమ్ మినిస్టర్ పిలిచాడు యాక్చువల్గా. ఇతని గురించే కాబట్టి అందరూ పైకి వచ్చారని అనుకుని ఈజ్ ఆల్సో రెస్పెక్టింగ్, బట్ ఇట్ ఈస్ నాట్ ట్రూ. ఇప్పుడు మట్టుకు మీరందరూ పైకి వచ్చారు, కానీ నౌ ఇట్ ఈస్ యువర్ టైమ్. అండ్ యువర్ టైమ్ అగైన్ మళ్ళీ ఇతను పాడు చేస్తాడు. మళ్ళీ బిగినింగ్ యూ నెవర్ యూస్ టు లైక్ చిరంజీవి కానీ నాగబాబు అని ఇది కూడా ఉండడం ఇష్టపడేవాడు కాదు యాక్చువల్గా. మేము చూస్తాం వచ్చాము కాబట్టి. బట్ రాను యు ఆర్ ఆల్సో డిపెండింగ్ ఆన్ చంద్రబాబు నాగబాబు అండ్ చిరంజీవి లాగా అప్పుడప్పుడు మీ యొక్క మూమెంట్స్ ఆ కెమెరాతో షూట్ చేసి పెడుతున్నారు కాబట్టి బెటర్గా దీవెనలు తీసుకోవచ్చు, వాళ్ళు నమస్కారం పెట్టచ్చు. అండ్ రామ్ చరణ్స్ వైఫ్ మస్ట్ హావ్ గివెన్ యూ సమ్ గిఫ్ట్, ఎన్ని జరుగుతూ ఉంటాయి. బట్ ఇవన్నీ కూడా ఎక్కువ ఎక్స్పోజ్ అయిపోవడం వలన ఈ యొక్క ఇండివిజువాలిటీ గెటింగ్ ఎవాపరేటెడ్, డిక్లైనింగ్. ఇండివిజువల్గా యూ హ్యావ్ ఎ పవర్, ఎందుకంటే వాళ్ళు అన్నేలా చేయడి సార్ అనే నిన్ను కనిపించారు.
100% ట్రూ ఇది. ఓకే, ఇంకా ఏం మాల్ ప్రాక్టీస్ జరగకపోతే, ఈవీఎం మాల్ ప్రాక్టీస్ లేకపోతే అది మీ అంతరాత్మకు తెలియాలి, చంద్రబాబు నాయుడు యొక్క అంతరాత్మ తెలియాలి, మోడీ గారికి తెలియాలి. అవి పక్కన పెడితే న్యాచురల్గా కానీ గెలిచుంటే డెఫినెట్గా కాపులు చాలా ఎస్టీలు అందరూ కూడా మిమ్మల్ని నమ్మి, ప్రైమ్ మినిస్టర్లు అందరూ కూడా నమ్మి ఈసారి పవన్ కళ్యాణ్ ఇచ్చి చూద్దాం అని డెఫినెట్గా దే ఓటెడ్ ఫర్ యూ. దాన్ని మీరు వమ్ము చేసుకోకూడదు. బికాజ్ యూ హ్యావ్ టు కంట్రోల్ చిరంజీవి గారు, యువర్ బ్రదర్. అదర్వైజ్ హీఈస్ గోయింగ్ టు స్పాయిల్ ఇట్ అగైన్. బికాజ్ ఈస్ గట్ అ లూజ్ టంగ్, వెరీ వెరీ లూజ్ టంగ్. దుమ్మెత్తేస్తారు నేషనల్ టీవీస్. నేను ఇవి 2-3 చేయడానికి కారణం ఏంటంటే ఇట్ హ్యాస్ టు రీచ్ యూ, ఇది నా ఓన్ ఛానల్స్ కాబట్టి ఇట్ హ్యాస్ టు రీచ్ యూ. కాబట్టి విత్ గుడ్ హార్ట్ అండ్ గుడ్ ఇంటెన్షన్స్ ఐఎమ్ ట్రయింగ్ టు అడ్వైజ్ యూ. డోంట్ allow Chiranjeevi to spoil your image and spoil your party Janasena. Please understand me. For all film lovers, here comes Geeta Krishna International Film School. Want to become a top model? Our modeling course can help you get into ad films just like Samantha, Tamanna, Gadde Sindhura and Bindu Madhavi. With our International Film School Diploma Certificate, you will be ready for spotlight. Enjoy free hostel and food facilities. Join us and start your modeling career.